నిన్నటి రోజున అమ్మవారి యొక్క నాసిక గురించి నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అన్న నామం గురించి మీకు కొంత విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ ఆ ముక్కుకి ఉండేటటువంటి ఆభరణాన్ని స్తుతి చేస్తున్నారు వసిన్యాది దేవతలు. అందులో అంటారు తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా అని పిలుస్తారు. ముక్కు వేరు, ముక్కుకి ఉండేటటువంటి ఆభరణము వేరు. రెండూ ఒక్కలాగే అనిపించవచ్చు. ఏంటంటే అది ముక్కుకు పెట్టుకునే ఆభరణమే కదండి, మళ్ళీ దానికి ఒక నామం అంటూ ప్రత్యేకంగా ఉండాలా అని అనిపించవచ్చు. కానీ అలా ఏదో ఒక ఆభరణాన్ని వర్ణన చేస్తే బాగుంటుంది అని చెప్పి వర్ణన చేసినది కాదు. ఆ ఆభరణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం కూడా అనన్య సామాన్యమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఒక 50 సంవత్సరాల క్రితం వరకునేమో, బహుశా అంతకాలం కూడా లేదేమో, ఆడవారు తప్పకుండా ముక్కుకి ఆభరణాన్ని దాల్చి ఉండేవారు. ముక్కు కుట్టించుకోవడం అనేటటువంటిది, ముక్కుకి ఆభరణం పెట్టుకోవడం అనేటటువంటిది, అందులో సాధారణంగా ముత్యాన్ని ధరించడం అనేటటువంటిది ఉంది. ప్రత్యేకించి మనకి మధురైలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నటువంటి కన్యాకుమారి అమ్మవారు, వీళ్ళిద్దరూ కూడా నాసాభరణముగా వజ్రమును మాత్రమే ధరిస్తారు. ప్రశస్తమైనటువంటి వజ్రమును నాసాభరణంగా ధరించి ఉంటారు. అమ్మవారు ధరించేటటువంటి నాసాభరణము అంటే ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం గురించి వసిన్యాది దేవతలు మాట్లాడుతూ తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా అన్నారు. భా అంటే కాంతి, ఎటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఆభరణాన్ని తల్లి పెట్టుకుని ఉన్నది అంటే అది తారాకాంతి తిరస్కారి. తారాకాంతి అంటే తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినదై ఉన్నది. ఇప్పుడు ఎంత గొప్ప ముక్కు పుడకైనా ఓ రాత్రివేళ మెరిసిందండి అంటే సహజంగా ఉంటుంది. ఒక దీపపు కాంతిలో మెరిసిందండి అంటే బాగుంటుంది. లేదా ప్రస్ఫుటంగా ఎంతమందిలో ఉన్నా ఆవిడ నాసాభరణం యొక్క ప్రకాశము తెలుస్తోంది అంటే అది కొంత సమంజసంగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నారు అమ్మవారు పెట్టుకున్నటువంటి నాసాభరణము యొక్క కాంతి తారాకాంతిని తిరస్కరించుచున్నది, అనగా తారాకాంతి ఈ కాంతి ముందు వెలవెలపోవుచున్నది అంటున్నారు. తారాకాంతి అన్నప్పుడు తారా అన్న శబ్దానికి సామాన్యంగా వెంటనే ఏం చెప్తామంటే నక్షత్రం అని అర్థం చెప్తాం. ఈ నక్షత్రం అన్న మాట ఎందుకు వచ్చింది? సంస్కృతంలో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఒక స్థిరమైనటువంటి అర్థం ఉంటుంది. ఆ అర్థం లేకుండా అలా ఉండదు. మీకు సంస్కృత భాషకి తెలుగు భాషకి వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ గుణింతాలను ఉంటాయి. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కాకి దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి, గుళ్ళో దీర్ఘం ఇస్తే కి అని. ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది అంటే మీరు ఒక శబ్దాన్ని పలకాలి అంటే ఆ శబ్దానికి అనుగుణంగా గుణింతములతో కూడినటువంటి అక్షరముల యొక్క పొందిక ఏర్పడుతుంది. ఇది మీకు ఇతర చోట్ల కనపడదు. బియుఎస్ బస్సు, బియుఎస్హెచ్ బుష్. బియుఎస్ బుస్ అనొచ్చా అండి అంటే అనకూడదు. బియుఎస్ బస్ అనాలి, బియుఎస్హెచ్ బుష్ అనాలి. ఇక్కడ బుష్ అయితే యు, అక్కడ ఆ ఎలా పలికింది అని మీరు అడిగారు అనుకోండి, దానికి గుణితాలు ఉండవు. అందుకే అది ఆ భాషకి సమగ్రత ఉండదు. శబ్దమును ఉచ్చరించుట యందు సమగ్రతతో కూడినటువంటి స్థితిని పొంది ఉండదు. ధర్మము అన్న మాటకి ఇంగ్లీష్లో మీరు ఖచ్చితమైనటువంటి అనువాదాన్ని చూపించలేరు. అదే సంస్కృతం అయితే ధర్మం అన్న మాటని ధ్రియైవా జనరితి ధర్మం, జనుల చేత పట్టుకుని అనుష్ఠింపబడునది అని వెంటనే అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. కాబట్టి ఆ మాటలకి ఒక పొందిక ఉంటుంది, ఆ మాటలకి ఒక అందం ఉంటుంది. తారా అనగా ఏమి అంటే సులభంగా చెప్పాలి అంటే నక్షత్రం అన్నారు అనుకోండి. ఎందుకని? తారలు ఎన్నో ఉన్నాయి, అందులో చందమా ఉన్నాడు అంటుంటారు ఆ తారలకు పతిగా. తారాకాంతి తిరస్కారి అన్నప్పుడు సాధారణమైన అర్థం చెప్పవలసి వస్తే వెంటనే ఏం చెప్పవలసి ఉంటుంది అంటే నక్షత్రముల కాంతిని తొలగతోయగలిగినది అని చెప్పాలి.
నక్షత్రములు అంటే స్వయం ప్రకాశకములా, లేకపోతే అవి వేరొక గ్రహం మీద ఆధారపడతాయా ప్రకాశానికి అంటే నక్షత్రములు స్వయం ప్రకాశకములు, తమంత తాము ప్రకాశిస్తాయి. నక్షత్రం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. నక్షరతీతి నక్షత్రం అంటుంది, అంటే నశింపనిది. అది కానీ దాని కాంతి కానీ నశించవు. నశించనటువంటి కాంతి కలిగినటువంటి నక్షత్రం ఏదుందో అటువంటి నక్షత్రము యొక్క కాంతిని అమ్మవారి ముక్కు పుడకకున్నటువంటి ఒక ముత్యమనండి, మాణిక్యమనండి, అది తొలగతోయుచున్నది. అంత కాంతి అమ్మవారి ముక్కు పుడకకుంది. అంటే ఇప్పుడు నక్షత్రముల యొక్క సహజమైన కాంతి కూడా అమ్మవారి యొక్క ముక్కు పుడక కాంతి ముందు సరిపోదు. కాదు, ఇంతవరకు బాగానే ఉందండి మీరు చెప్పింది, ఏమో కొంత అలా ఊహ చేయొచ్చేమో. ఇలా ఊహ చేయడంలో వెంటనే మీకు ఒక అనుమానం రావాలి. నక్షత్రముల యొక్క కాంతి పగటిపూట మనకి కనపడదు కదా. చీకటి పడిపోయిన తర్వాత భూమి కన్నా సూర్యుడి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైనటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి నక్షత్రము ఎక్కడో మిణుకు 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 మిణుకుమంటూ కనపడుతుంటుంది. అంత పెద్ద నక్షత్రం. అటువంటప్పుడు ఎందుకు అలా కనపడుతోంది అంటే దాని కాంతి భూమిని చేరడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కాంతి సంవత్సరాలని. అటువంటిది అమ్మవారి ముక్కు పుడకకుండేటటువంటి ఆ మణుల కాంతి వాటన్నిటి యొక్క కాంతులను తొలగతోయగలదు. అంటే ఎంత కాంతితో కూడినటువంటి ఆభరణాన్ని అమ్మవారు పెట్టుకుని ఉంటుంది మీరు ఊహ చేయండి. ఇప్పుడు మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. వ్యక్తి పెట్టుకున్న ఆభరణము, ఈ రెండిటిలో ఎలా ఉండాలంటే వ్యక్తి యొక్క శోభను ఆభరణము ఇనుమడింప చేసేదై ఉండాలి తప్ప ఆభరణము యొక్క శోభ ఎక్కువైపోయి దాని వలన వ్యక్తి యొక్క వెలితితనం ప్రకాశించకూడదు. ఒక ఉదాహరణకి ఒక గొప్ప కిరీటాన్ని నేను పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈయన పెట్టుకోకుండా ఉంటే బాగుండేదండి ఆ కిరీటం, ఎంత గొప్పగా ఉందండి, దాని ప్రకాశం ఉంది, అసలు ఆయన మొహం కనపట్టలేదు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల నా ముఖానికి ఉన్న వెలితితనం బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు అమ్మవారి ముక్కు పుడకలే అంత కాంతివంతంగా ఉంటే ముక్కు పుడకలో ఉన్న రాళ్ళు అంత కాంతివంతమైతే ఇవి అమ్మవారికి శోభనిచ్చేవై ఉండాలంటే ఆవిడ ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి. ఇది మీకు ధ్యానమునకు అవసరమైన వస్తువు. అందుకే వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన లక్ష్మి అన్నారు. ఆ ముఖ కాంతి అంత గొప్పగా ఉంటుంది. ఆ కాంతికి తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినంత గొప్ప ఆభరణమును ఆవిడ దాల్చి ఉన్నా అది మాత్రం ఆవిడ దగ్గర ఆభరణ స్థాయిలోనే నిలబడిపోతుంది. కానీ తారల ముందు వాటి కాంతిని తొలగతోయగలిగినదై ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క దివ్ అంటారు. దివ్ అంటే వెలుతురు, శోభ, కాంతి, ప్రకాశం. ఆవిడ యొక్క ముఖ దీప్తిని పట్టుకోవడానికి మీకు ఒక ఆధారమై ఉంటుంది ఈ ముక్కు యొక్క ఆభరణం. మీరు ఆ కోణంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వస్తువు యొక్క తెల్లతనం బాగా తెలియాలి అంటే ఆ తెల్లతనం పక్కన కొంచెం నల్లతనం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ తెలుపు ఇంకా తెలుపుగా కనపడుతుంది. తారల యొక్క కాంతిని తొలగతోయగలిగినంత కాంతి కలిగినటువంటి రెండు మణులు ప్రకాశిస్తున్నటువంటి ముక్కు పుడక ముఖానికి పెట్టుకుంటే అంత కాంతి ముందు ఈవిడ ముఖం వెలవెలపోవడమో, లేకపోతే అంత కాంతి ముందు అమ్మవారి కన్నులు ఇబ్బంది పడ్డామో, అయ్య బాబోయ్ ఇదేమిటి ఇంత కాంతిని, అన్ని నక్షత్రాల కాంతే ఎందుకు పనికి రాకపోతే ఆవిడ ముఖం అంత ప్రకాశంలో చూడడం కుదరట్లేదండి, ఆవిడ ముఖం కనపట్టలేదండి అని అనవలసినటువంటి అవసరం మీకేమైనా ఏర్పడుతుందా? ఏర్పడదు. అంటే తారల కాంతిని తిరస్కరించగలిగినంత కాంతి కలిగిన రెండు మణులను ముక్కు యొక్క ఆభరణమునందు ధరించినటువంటి తల్లికి అది ఆభరణ స్థాయిలోనే నిలబడిపోయిందంటే ఆవిడ ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి అంటే దానితో పోల్చడానికి అసలు ఉపమానం లేదు. అందుకే వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అన్నారు, కానీ ముఖకాంతికి ఉపమానం వ్యాసుడు వెయ్యలేదు, వసిన్యాది దేవతలు వెయ్యలేదు. అంటే ఇప్పుడు దీన్ని పట్టుకుని మీకేం తెలుస్తోంది? ఆవిడ ముఖకాంతి తెలుస్తోంది. ఆయన వేసుకునే చెప్పులండి అన్నాను అనుకోండి, ఆయన వేసుకునే చెప్పులే ఇలా ఉంటే ఇంకా ఆయన ఎంత డబ్బుగా ఉంటాడో అనిపిస్తుంది కదండి. ఆ చెప్పులే ఎలా ఉంటేనే ఇంకా
ఆయన చంద్రహాసం అండి ఇది అన్నాను అనుకోండి. ఆ చంద్రహాసాన్ని మీరు చూడ్డానికే భయంకరంగా ఉంది, దాన్ని అసలు మీరు కలపలేకపోతున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ చంద్రహాసాన్ని అలవోకగా పట్టుకొని యుద్ధం చేసే వ్యక్తి ఎంతటి పరాక్రమవంతుడై ఉండాలి? తారల కాంతిని తిరస్కరించగలిగినటువంటి మణులు తన ముక్కు ఆభరణంలో పెట్టుకున్న తల్లి యొక్క ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి? ఇది మీరు ఉపాసన చేసేటప్పుడు ఆ కాంతిని చూడడంలోనే జన్మ సార్థకత అంతా ఉంది. దీనికి అలవాటు పడితే ఏమైపోతుందంటే మనసు పిచ్చెక్కిన దానిలా తిరగడం మొదలెడుతుంది. మీకు ఏ ఇతర విషయం మీద సరి అయినటువంటి నిశ్చలమైన బుద్ధి కానీ, జ్ఞాపక శక్తి కానీ, లేకపోతే చెప్పిన విషయాలు జ్ఞాపకంలో ఉండడం కానీ ఎందుకు తగ్గుతాయో తెలుసా అండి? ఆ కాంతి ఉపాసన ముందు డాజిల్ అయిపోయే కళ్ళు అంటారు చూసారా, అలా మీరు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించేస్తారు. అసలు ఆ ముక్కు పుడకను చూస్తే, ఆ ముక్కు పుడకను చూసినప్పుడు ఆ ముక్కు కాంతి, ఇంత కాంతితో కూడిన ఆ ముఖదీప్తి మీకు కనపడేటప్పటికీ అబ్బా ఏమి ముఖంరా అమ్మవారిది అనేటప్పటికీ మీరు అంత తొందరగా బయటికి రాలేరు. అది మీరు అనుభవించగలిగినటువంటిది ధ్యానమునందు మీకు అనుభవైక వీద్యము కావలసినటువంటిది అయి ఉంటుంది. అందుకే పూజ యందు ఒక రహస్యం చెప్తారు పెద్దలు. దేవాలయంలో కానీ పూజ చేసేటప్పుడు కానీ అభిముఖంగా కూర్చుని చెయ్యవచ్చా అంటే, మహారాజు గారు కూర్చుని ఉంటే ఆయనకి అభిముఖంగా కూర్చుని ఉండరు, ఆయన విష్ణువాంశలో ఉంటాడు. ఆయన తేజస్సుని వీళ్ళు తట్టుకోలేక పక్క కూర్చుంటారు. అలాగే పూజ చేసేటప్పుడు కూడా ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. దేవాలయంలో పూజ చేసినా ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు తప్ప అభిముఖంగా కూర్చోలేరు. ఎందుకని అంటే మీరు దీన్ని బట్టే ఒక రహస్యాన్ని చూడవలసి ఉంటుంది. మీరు చూడండి, మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం పూజలో. మొట్టమొదటి మంత్రం చెప్పి సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ శ్రీ సూక్తంలో మొదటి మంత్రము చెప్పి శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అంటాం. ఆవాహయామి అనండి, లేకపోతే స్వాగతం పరికల్పయామి అనండి, మీరు ఏమనండి, అక్కడ లేడా మూర్తి? ఇప్పుడు ఏమైనా కొత్తగా జేబులోంచి తీసి మీరు పెడుతున్నారా పూజా మందిరంలో? కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఇంతకుముందు పూజా మందిరంలో ఉన్నవాడు మీకు కనపడ్డం కాదు. ఇప్పుడు మీరు ఆవాహయామి అని మంత్రం చెప్పి కళ్ళు తెరిచేటప్పటికీ ఈశ్వరుడు వచ్చి సింహాసనంలో కూర్చుని కుడి చెయ్యి తీసి పక్కన ఉన్నటువంటి ఆ విశ్రాంతి స్థానం మీద వేసి అలవోకగా ఇలా కుడికాలు పైకెత్తి తన ఎడమ పాదాన్ని తీసుకెళ్ళి కుడికాలు కింద పెట్టుకుని కుడి పాదాన్ని ఒక్కదాన్ని పాదపీఠం మీద పెట్టి కూర్చుని ఇలా కదిలితే ఆయన యొక్క కదలిక మీకు ఇక్కడ దర్శనం కావాలి. అది ఆవాహయామి. ఇప్పుడు మంత్రం చేత మూడు ఏకీకృతం అవ్వాలి: మనసు, వాక్కు, దానితో పాటుగా కాయికమైనటువంటి కదలిక. అప్పుడు మీరు ఆవాహయామి అని అయ్యా కూర్చోండి సింహాసనంలో అనాలి. ఇది మీరు చూడడం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడడం వస్తే ఆ దీప్తి ప్రకాశించింది అనుకోండి ఏదో ఒక రోజున, అంతే సమాధి యందు ప్రవేశిస్తారు. అది ఒక గొప్ప ఆనందానుభూతి అయి అక్కడతోనే పూజ పూర్తయిపోతుంది. అసలు నిజంగా అది అనుభవించిన వ్యక్తి పూజ గురించి గమ్మత్తుగా మాట్లాడతాడు. అసలు పూజ ఎలా చేసామని అడుగుతాడు. అందుకే అన్నమాచార్యులు వారు చూడండి, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అన్నారు. ఏమిటా అంతటా నిండిపోయిన నీకు ఆవాహనం ఎలా చెప్తాను? సూర్యచంద్రులు కన్నులుగా ఉన్నవాడికి దీపం ఏం పట్టుకొచ్చి పెట్టను? భూమిని పీఠంగా ఉన్నవాడికి తీసుకొచ్చి ఏ పీఠ వేయమంటావు? ఏ సింహాసనం వేయమంటావు? కాబట్టి నాకు ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. పూజ అన్నవాడి పూజని ఈశ్వరుడు స్వీకరించాడు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచని బర్హిర్ముఖాధ్యక్షత అన్నారు శంకరాచార్యులు వారు. అబ్బో తప్పకుండా నీకు గంధం అనులేపనం చేస్తాను, కానీ నాకు వాయుతత్వం నేను వాయువు అయితే నీకు గంధం పోస్తానన్నారు. నువ్వు బ్రహ్మాండాలని నిండిపోయి ఉంటే నేను ఎక్కడ రాయి నీ చెయ్యెట్టుకుని గంధం? నన్ను వాయువుగా మార్చు, అంతటా నిండి నేను కూడా రాస్తాను గంధం అన్నారు. నీకు అన్నం పెట్టనా? నన్ను అగ్నిహోత్రుని నేను చెయ్యి, పాచకుణ్ణి ఎక్కడో వంట చేసి నీకు పెడతాను. నేనేం వండను నీకు
అన్ని చోట్ల ఉండేది ఆయనే కాబట్టి నన్ను అగ్నిని చేయి, నీకు ప్రసాదం తయారు చేస్తానన్నారు. నన్ను సూర్యుణ్ణి చేయి, నీకు బట్టని వేస్తానన్నారు. ఎందుకని? అంతకా నిండిపోయిన వాడికి పంచె ఎక్కడ తేనాయా నీకు? నేను 6 గజాలు పంచె తీసుకొచ్చి పెడితే నీకు సరిపోతుందా? అంటే అసలు మీరు ఈశ్వర తత్వాన్ని అనుసంధానము చేయుట పూజ. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి గారు అంటారు, పూజ అంటే ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ ది పూజ అన్నారు ఆయన. ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. మీరు ఏదో ఒక్క స్థాయిలో ఒక్క ఉపచారమునందు మీ మనసు మగ్నమై మీరు అర్చించుట, ఇది చెయ్యగలిగితే అక్కడే మీరు ఈశ్వర కృపకు పాత్రులవుతారు. అంతేగాని తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే అమ్మవారి ముక్కు పుడకొక్కటి చూడమని కాదు దాని ఉద్దేశం. చెప్పకుండా చెప్పడం, అమ్మవారి ముక్కు పుడక యొక్క 2 రాళ్ల కాంతి అంత ఉంటే ఈ కాంతి ఆభరణముగా నిలుపుకోగలిగినంత కాంతి ముఖంది ఎంత అయి ఉంటుంది? అంత కాంతి కలిగిన ముఖం ఉన్న తల్లిరా తల్లి, నీకు దర్శనీయం అవుతోందా అమ్మ? ఈ మాంసనేత్రమునకు కనపడుతుంది నువ్వు భక్తితో ఉండగలిగితే. ఇది పట్టుకోగలగడం. కాబట్టి చూడండి, తారా అన్న మాట ఇప్పుడు ఆ ఆభరణం మీకెలా పనికొస్తుంది? సరేనండి, మీరు చెప్పారు, బాగుంది. ఇప్పుడు ఆ ఆభరణంతో ఉన్న అమ్మవారిని ధ్యానం చేయమంటున్నారు. ధ్యానం అన్నది ఎప్పుడు? అసలు మనస్సు అన్నది నిలబడితే. అసలు మేము ఎంత ఆలోచించినా ఇంత కాంతి, ఇంత కాంతి కన్నా గొప్ప కాంతి మాకు ద్యోతకము కావట్లేదు లోపల. ఎలా? ఎందుకు పనికొస్తుంది ఈ నామం మాకు అంటే, లలితా సహస్రనామాన్ని వసిన్యాది దేవతల చేత అమ్మవారు చెప్పించడం వెనక ఉన్న రహస్యం అది. తారా అన్న మాటకి తరంత్యనయా నావికా ఇది తారా అని అర్థం. అంటే దీనిచే నావికులు తరింతురు అని అర్థం. సముద్రంలో వెళ్ళిపోయేటప్పుడు నావికులు నక్షత్ర మండలం వంక చూస్తారు. మనకి నక్షత్రాలని ఎలా గుర్తుపట్టచ్చు అని వేరే శాస్త్రం ఉంది. ఇప్పుడు అది అంతా చెప్పడం నా ప్రయోజనం కాదు. మృగశిరా నక్షత్రం కనపడితే ఎన్ని నక్షత్రములతో కూడి ఉంటుంది? 3 నక్షత్రాలతో జంతువు యొక్క ముఖంలా కనపడుతుంటుంది మృగశిరా నక్షత్రం. అలా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్కలా కనపడుతూ ఉంటుంది ఆకాశంలో. దానికి మళ్ళీ వేరే తారాశాస్త్రము అని మనకి కొన్ని చోట్ల వ్యాఖ్యానాల్లో కూడా కనపడుతుంది. ఏ నక్షత్రం ఎలా ఉంటుందో చెప్తారు. ఇది చూడడం వచ్చిందనుకోండి, ఆ నక్షత్రం ఎటు ప్రకాశిస్తోంది, అది ప్రకాశించినప్పుడు ఏ దిక్కులో ఉన్నది అన్నది చెప్తారంటే, నేను ఇప్పుడు దాని జోలికి ఎందుకు వెళ్ళలేదంటే 2 మండలాల కింద విడిపోతుంది భూగోళం. ఇలా ఒకటి ఉండి ఇలా ఒకటి ఏర్పడుతుంది. ఇక్కడికి కొన్ని నక్షత్రాలు వస్తాయి, ఇలా కొన్ని నక్షత్రాలు వస్తాయి. ఇందులో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇటు వచ్చి నాయకత్వం వహిస్తాయి. నక్షత్ర శాస్త్రం తెలుసున్న నావికుడు సముద్ర మధ్యంలో ఎక్కడున్నా చీకటి పడ్డాక ఆకాశం వంక చేసి ఏ దిక్కులో వెడితే ఏ నక్షత్రం వైపుకి ఏ దిక్కులో ఏదుందో కనిపెడతాడు. కనిపెట్టి అవసరమైతే తన దగ్గర ఏదీ లేకపోయినా నక్షత్రాలని పట్టి పెడతాడు. అందుకని నావికుడికి ఎవ్వరూ లేనప్పుడు, తానొక్కడే మిగిలిపోయినప్పుడు సముద్రంలో ప్రయాణించడానికి ఆ తారకల మార్గం చెప్తాయి. అందుకని దీని చేత నావికులు తరిస్తారు. తరించుట అనగా సముద్ర తరణము చేయుట, సముద్రమును దాటుట, అది బాహ్యార్థం. అంతరార్థం ఏమిటో తెలుసా అండి? అంతరార్థంలో ఎవరో కాదు నావికులు, ఎక్కడో లేదు సముద్రం. సముద్రంలో ఉన్న నావికులం మనందరం. ఏమిటా సముద్రం? సంసారం అనేటటువంటి సముద్రం. ఈ సంసారం అనే సముద్రంలో మనందరం తుఫానులో చిక్కుకున్న నావికులం. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెడితే మనం తరిస్తామో తెలియదు. మార్గం తెలియక, సంసారమును ఎలా తరించాలో తెలియక, ఇక్కడ కష్టాల నుంచి గట్టు ఎలా ఎక్కాలో తెలియక, మీరెవరిని పలకరించండి, శంకరాచార్యుల వారికి ఒకానొక సమయంలో అసహ్యం పుట్టన్నారు. నలినీజలగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్యుద్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. వీళ్ళ అసాధ్యం కుల, ఎప్పుడూ కోరికలు, ఇంత చిన్న జీవితం రా, ఇందులో ఎప్పుడు అభిమానాలు, రోగాలు, రొచ్చులు, కోరికలు, కష్టాలు, సుఖాలు. ఈశ్వర అన్నవాడు కనపట్టలేదు కదరా. లోకం శోకచ హంత సమస్తం, శోకంతో చచ్చిపోయింది లోకం అన్నారు శంకరాచార్య గారు. ఇటువంటి స్థితిలో మనందరం నావికులమై దిక్కు తెలియక పడున్నాం. ఇటువంటప్పుడు దిక్కు చెప్పే తార అమ్మవారి యొక్క ముక్కుకున్నటువంటి ఆభరణము.
అమ్మవారి నాసాభరణం వంక చూసి నమస్కారం చేస్తే, అందుకే అమ్మవారి దర్శనమే వేరు, మిగిలినవి వేరు, అమ్మవారి దర్శనం వేరు. ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఎన్ని చేతులతో ఎలా ఉంటుందో కూడా మీరు నిశితంగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఒక తల్లికి తాటంకముల చేత ప్రశస్తి, ఒక తల్లికి మంగళసూత్రం చేత ప్రశస్తి, ఒక తల్లి మంగళసూత్రం పైకి వేసుకుని ప్రశస్తి. మీకు వెంకటాచలం వెడితే, వెంకటాచలం అంటే తిరుపతి, తిరుపతి వెడితే గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంది. గోవిందరాజస్వామి వారి దేవాలయం లోపలికి వెడుతుంటే మొట్టమొదట ఎడంచేతి పక్కన పుండరీకవళ్ళి అని ఉంటుంది. పుండరీకవళ్ళి అంటే పద్మనయన అని దాని అర్థం. లక్ష్మీదేవి యొక్క దేవాలయం. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ధ్రువమూర్తి, ఉత్సవమూర్తి కూడా మంగళసూత్రాలు పైకి వేస్తారు. ఒకవేళ మీరు ఏ కారణం చేతనైనా అడిగారనుకోండి, అయ్యా ఒక్కసారి మాంగళ్యం చూపించండి అని అడిగారనుకోండి, అక్కడ ప్రత్యేకం అర్చకులు ఏం చేస్తారంటే వెంటనే అమ్మవారి మంగళసూత్రాన్ని చీరలోంచి పైకి తీసి పవిట కొంగులోంచి తమ ఎడం చేతి మీద పెట్టుకుని ఇలా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? తిరుపతిలో పుండరీకవళ్ళి మాంగళ్యాన్ని దర్శనం చేస్తే 5వ తనానికి వచ్చే ప్రమాదాలు పోతాయి. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఆభరణమును ధరించుట యందు ఒక్కొక్క ప్రశస్తిని పొంది ఉంటుంది అమ్మవారు. అమ్మవారి ఆభరణాలంటే అంత తేలిగ్గా ఉన్నవేం కావు, పెద్దలు అంత స్థాయిలో మాట్లాడారు అందుకే వాటి గురించి. కాబట్టి ఇప్పుడు ఎవరిని తరింపచేస్తోంది అంటే, సుఖాని లేక, దారి తెలియక, మార్గం తెలియక, ఇక్కడ సుఖదుఖాలతో, కోరికలతో తీరక, వెంపర్లాడుతూ అసలు మోక్షం అనే మార్గం లేక, జ్ఞానం మాట అలా ఉంచండి, వైరాగ్యం అనేటటువంటి ధోరణే రాక సతమతమవుతున్నటువంటి జీవకోటి అంతటికి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఎన్ని నావలున్నా దాని చేత బాధపడవలసిందే. అన్ని నావలు గిరగిరగిరగిరగిర తిరుగుతుంటాయి. ఒక నావ సముద్రంలో తుఫాన్లో చిక్కుకుపోయి అది ఏదో అలా ఇలా అయిపోయి ఇంకా నీటిలోకి ఒరిగిపోతూ ఉండగా తుఫాను తగ్గిపోయిన తరువాత అలా వెళ్ళిపోతున్నటువంటి ప్రమాదరహితమైన స్థితిలో ఉన్నటువంటి వేరొక నావలో ఉన్న నావికుడు దీన్ని గమనిస్తే అక్కడి నుంచి వచ్చి దీన్ని రక్షించవచ్చు. ఒక తుఫాన్లో అన్ని నావలు మునిగిపోతుంటే ఎవరిని రక్షిస్తారు? ఒకరికొకరు రక్షకులు లేరు. ఎవరు రక్షకులు? ఆవిడ ముక్కు ఆభరణం ఒక్కటే రక్షకత్వం వహిస్తుంది. అది నిన్ను కాపాడేయగలదు. ఎలా కాపాడేయగలదు? ఇక్కడ రహస్యాన్నంతటినీ దాచారు మన వాళ్ళు. అమ్మవారి యొక్క నాసాభరణంలో 2 రాళ్ళు ఉంటాయి. ఈ 2 రాళ్ళు అంటే కాళికా పురాణము అని మనకు ఒక పురాణం ఉంది. ఆభరణం అనేటటువంటిది ఎలా చేయించుకోవాలి, దానికి ఎటువంటి రాళ్ళు ఉంటాయి అన్న మాటల గురించి చెప్తుంది మనకి. తెల్లటి రాయి, అది వజ్రము కానివ్వండి లేదా ముత్యము కానివ్వండి, సాధారణంగా ముక్కుకి ముత్యమే పెట్టుకుంటారు. కాబట్టి ముత్యం ఒకవైపు, మాణిక్యం ఒకవైపు, 2 వైపులా ఉన్నటువంటి ముక్కు ఆభరణాన్ని అమ్మవారు ముక్కుకి ధరిస్తుంది. ఒకవైపు ముత్యం ఉంది, ఒకవైపు మాణిక్యం ఉంది. ఇప్పుడు ఒకవైపు తెల్లటి కాంతి, ఒకవైపు ఎర్రటి కాంతి. తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద కిన్న కంఠి అయ్యి అంటారు నంది తిమ్మనగారు పారిజాతాపహరణంలో. అలా ఇప్పుడు అమ్మవారు ఎరుపు, ఇటువైపు తెలుపు, ఇటువైపు ఎరుపు, ఈ రెండిటి కాంతి కొడుతుంటుంది. ఇది పైనున్న తారకల కాంతితో పోటీ పడి కొడుతుంటుంది. ఇప్పుడు దీని మీద అమ్మవారి కిరీటంలో వచ్చిన ఇంద్రధనస్సు. అసలు అమ్మవారే కాంతుల సమాహారం. ఇన్ని కాంతులో ఆవిడిగా ఉంటుంది. అందుకే ఆవిడెవరు అంటే కాంతి అంతే. ఇన్ని కాంతులో ఆవిడ ఎందే కనపడుతుంటాయి. కాంతులీనిన తల్లి ఆ తల్లి. ఇప్పుడు మీరు ఒక్కసారి ధ్యానంలో ఆవిడ కాంతులు దర్శనం చేయండి. చెవులకు పెట్టుకున్న ఆభరణముల కాంతులు, పుష్యరాగములు పెట్టుకుంటారు చెవులకి, వాటి కాంతులు, ఎర్రటి పగడంలా ఉన్నటువంటి పెదవి కాంతి, చిన్న నవ్వులో దంతముల కాంతి, ముఖ కాంతి, కేశముల కాంతి, కనుబొమల కాంతి, కన్నుల కాంతి, అమ్మవారి యొక్క కిరీటపు మణుల కాంతి, దాని మీద ఉన్న చంద్రరేఖ కాంతి, ద్వాదశాదిత్యులు చంద్రరేఖ కలిసినప్పుడు వచ్చినటువంటి ఇంద్రధనస్సుల కాంతి, ముఖ కాంతి, నాసాభరణపు కాంతి, ముక్కు కాంతి, ఎన్ని కాంతులో! అన్ని కాంతులే ఆవిడ శరీరం. ఇన్ని కాంతుల సమాహారం అయి ఉంటుంది ఆవిడ యొక్క ముఖం. అందులో ఇప్పుడు తెల్లటి ముత్యం ఉంది, ఎర్రటి మాణిక్యం ఉంది.
ఇవి రెండు ప్రధానంగా ఏం చేస్తాయి అంటే, మనకి 9 గ్రహాలు ఉంటాయి. వీటిని కూడా తారాశబ్దం చేతనే సంకేతిస్తారు. 9 గ్రహాలు ఉన్నప్పటికీ ఈ 9 గ్రహాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మన జీవితంలో సుఖదుఖములనన్నింటినీ ఇవే నిర్ణయం చేస్తాయి. పుట్టినప్పుడు వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో, ఎన్ని ఘడియల విఘడియలకి పుట్టాడో చూస్తారు. దాన్ని బట్టి జాతక చక్రం వేస్తారు. జాతక చక్రం వేసినప్పుడు ఏ ఏ స్థానముల యందు ఏ ఏ గ్రహాలు ఉన్నాయి చూస్తారు. వీటికి అక్కడతో పోదు, వీటికి గోచారం అని ఉంటుంది. గోచారం అంటే వాటి కదలిక. అవి గ్రహాలు కదులుతాయి. కదిలేటప్పుడు అన్నీ ఒకలా కదలం, ఒక్కొక్కటి మందగతిలో కదులుతాయి. ఒక్కొక్క దాని వేగం ఒక్కొక్కలా ఉంటుంది. ఇవి స్థానాన్ని బట్టి మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని పోషిస్తాయి. ఒక స్థానంలో ఒక గ్రహం ఉంటే దానికి ఉచ్చ, ఒక స్థానంలోకి వెడితే నీచ. ఒకటి స్వక్షేత్రం అవుతుంది, ఒకదానికి మిత్రస్థానం ఉంటుంది, ఒకదానికి శత్రుస్థానం ఉంటుంది. ఒక్కొక్కటి వక్రదృష్టితో చూస్తూ ఉంటుంది. ఇలా చూడడంలో ఏమవుతుందంటే, మీకు ఫలితాలను ఎలా ఇస్తాయి ఈ తారకలు అంటే, స్వక్షేత్ర, ఉచ్చ, నీచ, మిత్ర, శత్రు, సమగ్రహ, నవగ్రహ, 12 రాసులతో కలిసి కదులుతూ గోచార రీత్యా మీకు ఫలితాలను అందజేస్తుంటాయి. ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కదులుతున్నా ప్రధానమైనటువంటివి మనుష్య జీవితానికి సంబంధించినటువంటి సుఖమన్న మాటని, దుఃఖమన్న మాటని, జ్ఞానమన్న మాటని, అజ్ఞానమన్న మాటని 2 గ్రహాలు నిర్ణయం చేస్తుంటాయి ప్రధానంగా. ఒకటి శుక్రగ్రహం, ఒకటి కుజగ్రహం. కుజగ్రహం ఎర్రగా ఉంటుంది, శుక్రగ్రహం తెల్లగా ఉంటుంది. అందుకే మీకు ఈ పరికల్పన ఎక్కడ చేస్తారంటే, ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోనే చేస్తారు. శాబ్దికంగా పిలుస్తారు వాళ్ళని. నువ్వు ఇలా రా అని పిలుస్తారు. పిలిస్తే ఆయా దేవతలు అలాగే వస్తారు. ఆ గ్రహాలు అవి వచ్చేటప్పుడు ఎటువైపు ప్రదక్షిణం చేస్తూ ఎలా వస్తున్నాయో పిలుస్తారు. పిలిస్తే భార్యాసహితుడై ఉంటాడు కాబట్టి భార్య తమలపాకు వక్క ఇస్తుంది, ఆహ్వానం పలుకుతాడు. అప్పుడు దీన్ని పట్టుకెళ్ళి ఏ మూల కూర్చోవాలో ఆ మూల పెడతాడు. కలశలో సత్యనారాయణ స్వామి ఉంటారు. ఏ మూల ఆ గ్రహం వచ్చి కూర్చుంటుందో అక్కడ తమలపాకులు వక్క పెట్టి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటాడు. అంటే ఇప్పుడు ఆ గ్రహం అది అధిదేవత ప్రత్యధిదేవత సహిత 3గా వస్తుంది, వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళకి వెంటనే అక్షతతో పూజ చేస్తాడు, అక్షత వేస్తాడు. అక్షత అంటే క్షతము కానిది అంటే నడుము విరగని బియ్యం. అది పసుపుతో ఉన్నది వేస్తే సమస్త పూజ దానికి చేసేసినట్టే. అది ఉపశాంతి పొందుతుంది. పొంది అది ఇవ్వాలనుకున్నటువంటి ఘోర ఫలితాన్ని ఇవ్వకుండా ఉపశాంతిని పొంది అది ఘోర ఫలితాన్ని తక్కువ స్థాయిలో ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలా పిలిచేటప్పుడు శుక్రగ్రహాన్ని పిలిస్తే గమ్మత్తైన మాటతో పిలుస్తారు. మీరందరూ చేసినదే సత్యనారాయణ వ్రతం, అందులో విన్నదే. శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పూర్వాభిముఖం పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాల జటావల్కలధారిణం కాంభోజదేశాధిపతిం భార్గవసగోత్రం శుక్రగ్రహమావాహయామి, స్థాపయామి, పూజయామి అంటాడు. అంటే అది వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఎలా వస్తుంది చెప్తారు. ఇవి అన్ని గ్రహాలకి ఉంటాయి. అందున మన సుబ్రహ్మణ్య శర్మ గారు చదువుతుంటే ఎంత అద్భుతంగా ఆవాహన చేస్తారో. మీరు భక్తితో చెయ్యాలి, కానీ మీరు భక్తితో చేస్తే ఆ సత్యనారాయణ వ్రతంలో చూపిస్తారు ఒక్కొక్క గ్రహం ఎలా వస్తుందో. అది శుక్రగ్రహం. ఓ శుక్రగ్రహమా నువ్వు రా. ఎలా వస్తావు? శ్వేతవర్ణం, తెల్లగా ఉంటాడు. శుక్రగ్రహం మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆయన కూర్చున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన అయ్యప్ప స్వామి వారు కూర్చున్నట్లు కూర్చుంటారు. మళ్ళీ ఒక్కొక్క గ్రహం ఎందుకు అలా కూర్చుంటుంది, దానికి సంకేతం ఎలా ఉంటుంది కూడా మీరు గమనిస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. శుక్రగ్రహానికి అందుకే ఇది దాని సంకేతం శుక్రగ్రహానికి. కుజగ్రహానికైతే ఒక త్రిభుజం సంకేతం. మళ్ళీ సంకేతం చేత దాని ఫలితాన్ని చెప్తుంది. అందుకని దాన్ని పిలిస్తే శుక్రగ్రహాన్ని ఏమని పిలుస్తారంటే శ్వేతవర్ణం, తెల్లగా ఉంటాడు. శ్వేతగంధం, తెల్లగంధం పూసుకుంటాడు. శ్వేత పుష్పం, తెల్లటి పుష్పమాల వేసుకుంటాడు. శ్వేతమాల్యాంబరధరం,
తెల్లటి బట్టలు కట్టుకుంటాడు, శ్వేతఛత్ర తెల్లటి గొడుగేసుకుంటాడు, ధ్వజ పతాకాది శోభితం, దండం కూడా తెల్లగా ఉంటుంది, పతాకం తెల్లగా ఉంటుంది, దివ్య రథ సమారూఢం, దివ్యమైనటువంటి రథం ఎక్కుతాడు, మేరుం ప్రదక్షిణీకుర్వాణం, మేరు పర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అప్రదక్షిణం చేస్తాయి కొన్ని గ్రహాలు, ప్రదక్షిణం చేస్తాయి కొన్ని గ్రహాలు. ఎవరు ఎలా తిరుగుతున్నారో అలాగే పిలవాలి, అలాగే తిరిగి వస్తారు వాళ్ళు మీరు వేసిన మంటపంలోకి. కాబట్టి మేరుం ప్రదక్షిణీకుర్వాణం పూర్వాభిముఖం, వచ్చేటప్పుడు తూర్పు దిక్కుగా వచ్చి వాళ్తాడు. మీరు చూడండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటే ఎటువైపు నుంచి వస్తున్న విమానం అటువైపు నుంచి ఎలా జాగ్రత్తగా రన్వే మీదకి దిగి టెర్మినల్స్ వైపుకి వెళ్లాలో ఎయిర్పోర్ట్ అథారిటీస్ డిసైడ్ చేసినట్లే ఆ గ్రహాలు కూడా అంత గమ్మత్తుగా శాబ్దిక శక్తికి తిరిగి ఇలా వస్తాయి. ఆ శాబ్దిక శక్తి అమ్మవారు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ, ఆవిడే ఆ శబ్దానికి వస్తుంది ఆ శుక్రగ్రహం. కాబట్టి పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాలా జటల్వల్కలధారిణం కాంబోజ దేశాధిపతిం భార్గవసగోత్రం, అటువంటి వాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాడు. అనగానే అది వస్తుంది. రాగానే రన్వే రెడీ చేసినట్లు అయ్యా ఇలా కూర్చోండి అని గభాలన భార్య ఇచ్చినటువంటి తాంబూలం అందుకుని అక్కడ పెడతాడు. పెట్టగానే అందులోకి వచ్చి చేరుతుంది, ఆ గ్రహం కూర్చుంటుంది. కూర్చోగానే ఉత్తరక్షణం పూజ చేయాలి, మీరు ఆగితే రాక్షస పూజ చేస్తారు. కాబట్టి వెంటనే భార్య చేత్తో అక్షతలు తీసుకుని అలా అక్షతలు సమర్పిస్తాడు. అంతే, అక్షత వేయగానే అన్ని పూజలు స్వీకరించినట్టే, ప్రసన్నమూర్తి అయిపోతాడు. అప్పుడు మళ్ళీ ఇంకో గ్రహాన్ని పిలుస్తారు. అలా శుక్రగ్రహం అంతా తెలుపు, అంతా తెలుపైనటువంటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో ఆయన స్వాతి నక్షత్ర జాతం. శుక్రగ్రహం స్వాతి నక్షత్ర జాతం. అది ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళ సంగీత సాహిత్యములు చాలా పై స్థాయిలో ఉంటాయి. అంత స్థాయిలో వాళ్ళు పొందగలిగినటువంటి అదృష్టాన్ని ఇస్తుంది ఆ గ్రహం. అనగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహంగా అది ప్రసరణ అవుతుంది. అలాగే కుజగ్రహం, కుజగ్రహం ఎరుపు. కుజగ్రహం సాక్షాత్తు పరమశివుడు సృష్టించాడండి దాన్ని. మనం ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు ఆ కుజుడు పుట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళాం కూడా. ఆయన్ని పిలిస్తే ఎలా పిలుస్తారో తెలుసా అండి? ఈయన వచ్చి ఇలా కూర్చుంటే ఎంత తెల్లగా ఉంటాడో, ఆయన వచ్చి కూర్చుంటే అంత ఎర్రగా ఉంటాడు. వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే చూడాలి గమ్మత్తు. ఆయన ఉంటాడు అంగారక గ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం మేషవాహనం దక్షిణాభిముఖం చతుర్భుజం గదాశూలశక్తిధరం అవంతీ దేశాధీశం భారద్వాజసగోత్రం అధిదేవత ప్రత్యధిదేవత సహిత కుజగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాం. అంటే ఇప్పుడు ఆయన వస్తారు. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? రక్తవర్ణం ఎర్రగా ఉంటాడు, రక్తగంధం ఎర్రటి గంధం రాసుకుంటాడు, రక్త పుష్పం ఎర్రటి పుష్పముల మాల వేసుకుంటాడు, రక్తమాల్యాంబరధరం బట్టలు కూడా ఎర్రటివి కట్టుకుంటాడు, రక్తఛత్రధ్వజ పతాకాదిశోభితం ఎర్రటి రంగులో ఉన్నటువంటి కర్ర, దానికి ఎర్రటి పతాకం పెట్టుకుంటాడు, దివ్యరథ సమారూఢం దివ్యమైనటువంటి రథం ఎక్కి మేరుం ప్రదక్షిణీకుర్వాణం మేరు పర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాడు. వచ్చి దక్షిణాభిముఖం, దక్షిణ దిక్కు నుంచి వస్తుంది ఆ విమానం, ఆయన అట్టించి దిగుతాడు. దక్షిణాభిముఖం మహానుభావుడు చతుర్భుజం 4 భుజములు కలిగి ఉంటాడు. ఆయన వచ్చి అధిదేవత ప్రత్యధిదేవత సహిత వచ్చి కూర్చుంటాడు. అలా శరీరంలో కూడా 33 దేవతలు ఇంటూ 3తో ఉంటారు. 99 మంది దేవతలు శరీరంలో ఉంటారు. వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారే ఇస్తుంది. తిన్న అన్నాన్ని జీర్ణం అయితే మిగిలిన అవయవాల్లో ఉన్న దేవతలందరూ శక్తిని పొందుతారు. ఇక్కడ అగ్నిలో పడేంత వరకు హవిస్సు, కాళ్ళు పీకేస్తుంటాయి, చేతులు పీకేస్తుంటాయి, తలకాయ నిప్పొచ్చేస్తూ ఉంటుంది, ఒళ్ళు వాలిపోతూ ఉంటుంది. ఇంత అన్నం ఇందులోకి తింటాడు అంతే, అన్ని అవయవాలకి బలం వచ్చేస్తుంది. ఆ తల్లి అన్ని అవయవాల్ని శోషింపచేస్తుంది, అన్ని అవయవాల్ని శక్తినిచ్చేస్తుంది. ఇప్పుడు జీవితంలో సంగీత సాహిత్యముల యందు అభినవేశం దగ్గర నుంచి పతాక స్థాయిలో ఉపాసన వరకు, హీనపక్షంగా అన్నదమ్ములతో దెబ్బలాటల దగ్గర నుంచి భూమి గొడవల దగ్గర నుంచి యుద్ధ భయం వరకు, శత్రుభయం వరకు శుక్రగ్రహ కుజగ్రహముల చేత నిర్ణయింపబడి ఉంటాయి. అనగా
సుఖ దుఃఖ ఈ రెండు గ్రహాలు ప్రధాన పాత్ర పోషించి ఉంటాయి. అబ్బాయి, నీకు ఈ రెండు సుఖ దుఃఖములను ఇస్తున్నాయి కనుక ఈ గ్రహములు తమంత తాము నిన్ను ఏమీ చెయ్యకుండా నేను కాపాడగలను. ఎప్పుడు కాపాడగలను? నువ్వొక్కసారి నా యొక్క ముక్కు పుడక వంక చూడు. దీని తెల్లకాంతి ముందు శుక్రుడు వెలవెలపోవలసిందే. నేనే ఇలా కనుబొమ కూడా ఎత్తక్కర్లేదు. ఈ ముక్కు పుడకకి నమస్కారం చేస్తే ఏ తెల్లరాతి కాంతికి వెలవెలపోతున్నాడో శుక్రుడు, ఆ శుక్రుడు అమ్మవారి యొక్క ముక్కు నత్తుకుకి నమస్కారం చేస్తున్నాడన్న భయం చేత లొంగి నీ పట్ల ప్రసన్నుడైపోతాడు. అలాగే అంగారక గ్రహం కుజుడు అమ్మవారి ముక్కు పుడకకి నమస్కరిస్తే రెండు రాళ్లకి నమస్కారం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎరుపుతనం చేత, ఈ నమస్కారము చేత ప్రీతి పొందినవాడై కుజుడు నీ పట్ల అనుగ్రహాన్ని పొందుతాడు. ఇలా పొంది నీకు సుఖదుఖములనేటటువంటి రెండిటి నుంచి పైకెత్తి ఇక్కడే భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి నువ్వు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి పథాన్ని వాళ్ళు నీకు ఏర్పాటు చేస్తారు. దీనికి నీకు ఆ ముఖమండలమునందు ముక్కునందు ప్రకాశిస్తున్నటువంటి నాసాభరణం ఉపాసన యోగ్యమై ఉన్నది. కాబట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కాదుట. ఇందులో ఒక పెద్ద రహస్యం ఇంకొకటి ఉంది. ఏమండి, సరే శుక్రగ్రహం అలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. కుజగ్రహం ఇలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. మరి ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనీశ్వర గ్రహం ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలదు. అందుకే కదండి కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపాలెట్టండి, నువ్వుల నూనెతో దీపాలెట్టండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఇవాళైతే అది ఛాందసం అంటున్నారు, కానీ ఎందుకు భారతదేశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అని విదేశాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేస్తే వాళ్ళు ఒక విషయాన్ని కనిపెట్టారు. కార్తీక మాసం వచ్చేటప్పటికీ లోకం అంతా చల్లబడిపోతుంది. ఎప్పుడైతే వాతావరణం అంతా చల్లబడిపోయిందో మీ శరీరంలో ఉండేటటువంటి రక్తనాళములు కూడా సంకోచిస్తాయి, సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోగానే ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు, కొలెస్ట్రాల్, అది గసగసాలు అంటారు చూసారా, అలా గసగసాలు ఎలా వెడుతుంటాయో అలా వెడుతుంటాయి. అవి అలా ప్రవహించి వెడుతుంటాయి. అవి కొట్టుకుపోతూ వెడుతుంటాయి రక్తంలో. వెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలిగినటువంటి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి నాళముల వంటివి కొద్దిగా మూసుకుని ఉండగా, బాగా సంకోచించి ఉండగా, రాత్రి చల్లటి వాతావరణంలో ఓ రెండు గసగసాల లాంటి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అక్కడికి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మీరు కోపడ్డారనుకోండి, మంచి కోపంతో ఊగిపోయారు అనుకోండి, అవి ఇంకా కిందకి నొక్కుంటాయి. ఆ నాడులు, ఆ నరం ఇంకా నొక్కుంటే రక్తనాళం ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గసగసాల లాంటి కొలెస్ట్రాల్ వెళ్ళడానికి చోటు లేక అడ్డుపడుతుంది, ఇరుకైపోయింది ద్వారం. ఈలోగా వెనకనున్నటువంటి కొలెస్ట్రాల్ కొంత వచ్చి దీంతో పాటు కలిసిపోతుంది. కలిసిపోతే ఏమైపోతుందంటే రక్తం అందక మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందంటారు. క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర, తన కోపమే తన శత్రువు. ఏమవుతుంది? ఎటువైపు బ్రెయిన్లో పడింది అనుకోండి పెరాలిటిక్ స్ట్రోక్, హార్ట్ దగ్గర పడింది అనుకోండి హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ స్ట్రోక్స్కి అవకాశం ఎక్కువ అన్నారు. అంటే ఈ సభలో డాక్టర్లు కూడా ఉండగా నేను ఇలాంటి కోణాలు స్పృశించడం కొంచెం సాహసం అనుకోండి, అయినా నా అల్పబుద్ధిని వారు క్షమించగలరు అని ఒక నమ్మకం. కాబట్టి ఇప్పుడు నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి? నువ్వులు శనీశ్వర గ్రహానికి ప్రీతిపాత్రం. నువ్వుల నూనె దీపం పెడితే నువ్వుల నూనె దీపం వెలిగించినప్పుడు వచ్చేటటువంటి పొగకి హృదయ గ్రంథి దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి లోపలికి వెడుతున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అందేటట్టుగా ఆ రక్తనాళములను తెరవగలిగినటువంటి శక్తి దానికి ఉంది. ఆ నువ్వుల నూనె యొక్క శక్తి చేత వెలుగుతున్న దీపపు పొగకి. అందుకని నూనె దీపాలెట్టండి అని కార్తీక మాసంలో దీపాలు ఎట్టిస్తారు, దీపదానాలు చేయిస్తారు. మన వాళ్ళు
పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేశారు అంతే. ఎందుకు అలా అని అడగలేదు. పెద్దవాళ్ళు అంటే గౌరవం అందుకని. కానీ విషయానికి వివరణం కావాలి అంటే ఇవాళ సైన్స్ ఏం చెప్తోందో దాన్నే ఆ రోజున ఋషులు ఆలోచించి విరుగుడు చెప్పారు. అందుకే నేను తరచూ ఏమంటానంటే అసలు సైన్స్కి వేదానికి ఎక్కడా వైరుధ్యం లేదు అంటుంటాను. అవి రెండూ ఒక్క విషయాన్ని చెప్తాయి ఎప్పుడును. కనుక ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహం ఒకటి ఉంది కదా, శనీశ్చర గ్రహం లాంటిది. ఇటువంటి గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శుక్రగ్రహమును కుజగ్రహం ఏం చేస్తాయి? సుఖము దుఃఖము ఎప్పుడు అసలు ఇది ఉంటే ఇదే ఊడిపోతే ఇంకా శుక్రుడు చేసేది ఉంది, కుజుడు చేసేది ఉంది. అందుకని మరి వాటి విషయంలో అమ్మవారి అనుగ్రహం ఏమి అని అడిగారు. అడిగితే దీన్ని ఎక్కడ విప్పారో తెలుసా అండి? అందుకే నేను అంటుంటాను, అమ్మవారి యొక్క విషయాన్ని అమ్మవారే ఎదురుగుండా నిలబడి చెప్పించింది. ఎవరికి అవి ప్రచోదనమైనవి కావు. అమ్మవారి ఎదురుగుండా నిలబడి తానే అనుగ్రహించి ఈ విషయాలు అవతల వారికి అర్థమయ్యేలా చేసి వారిలోంచి బయటికి వచ్చేట్టు చేసి లోకాన్ని అనుగ్రహించింది. అప్పుడు మీరు గమనించండి, ఎవరు చెప్తున్నది? అమ్మవారే చెప్తుంది. అందుకే మూకశంకరులతో చెప్పించింది ఆవిడే. ఆయన అన్నారు, దధానో భాస్వత్తామృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమక్కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. ఆయన అన్నారు, ఎవరు చెప్పారమ్మా నవగ్రహాలు ఏవో చేయగలవని? నవగ్రహాలు ఏం చేయవమ్మా అన్నారు. అదేమిటయా, లోకమంతా గ్రహాలకి గడగడలాడిపోయి మినుముల దానం పెసల దానం దానాలు చేసుకుంటూ భయపడుతూ అందరూ తిరుగుతుంటే ఏమీ చేయమంటావేమిటి నువ్వు గ్రహాలు అంటే? ఆయన అన్నారు, ప్రకాశం కదమ్మా సూర్యుడంటే. అసలు నీ శరీరం అంతా ప్రకాశమే, కాంతి. నీ పాదములను పట్టుకున్న వాడికి ఈ పాదముల కన్నా సూర్యకాంతి గొప్పదా? నీ పాదముల కాంతి ఉపాసన చేసిన వాణ్ణి ఆ సూర్యగ్రహం ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. ఈ కాంతి ఉపాసన ముందు ఆయన ఇవ్వగలిగినటువంటి దుష్ఫలితములు ఏమైనా ఉంటే ఆగిపోల్సిందే. అమృత నిలయో, అమ్మా నువ్వు అమృతత్వానికి ప్రతీక. నీ పాదములు పట్టుకున్న వాడికి అమృతమునకు నిలయుడైనటువంటి చంద్రగ్రహం ఏం చేయగలదు? అదేం చేయలేదు. ఉచ్చం నీచం మిత్ర అమిత్ర సమానం లేకపోతే గోచారం ఆ గ్రహాలు ఏం చేయలేవు. ఎరుపుతనంలో నువ్వే కుజుడై ఉన్నావు, నీ ఎరుపుతనమే కుజగ్రహం. నీ పాదములు పట్టుకుని ఉండగా కుజగ్రహం మమ్మల్ని ఏం చేస్తుందమ్మా? నువ్వు ఎవరు వినయంతో నమస్కారం చేస్తున్నారో వాళ్ళ పట్ల నువ్వు పరమ సౌమ్యురాలివి. సౌమ్యమైన గ్రహమే శుక్రగ్రహం. అప్పుడు లేదా బుధగ్రహం, సౌమ్యగ్రహం అయినటువంటి బుధగ్రహం నీ పాలిట వినతులై ఉన్న వాళ్ళని ఏం చేస్తుందమ్మా? అదేం చేయలేదు గోచారంలో. అలాగే నిన్ను గురువుగా నమ్ముకుని నీ పాదాలు పట్టుకుని జ్ఞానం పొందాలనుకున్న వాడికి గురుగ్రహం ఏం చేయగలదు? అది ఇంకో స్థానంలో ఉంది, ఇంకో స్థానంలో ఉంది. గురుగ్రహం బలహీనంగా ఉందని ఏం చేయలేదు. ఆ పెద్ద గురుగ్రహం అమ్మవారి పాదాలు మాకు అండగా ఉన్నాయి. కవిత్వం ఇవ్వడంలో శుక్రగ్రహం నువ్వై ఉన్నావు. నీ యొక్క కాంతిని ఉపాసన చేసిన వాడికి శుక్రగ్రహం ఏం చేస్తుంది? అంతకన్నా గొప్ప సాహిత్యం సంగీతం వస్తాయి. అమ్మా మందగతిలో మెల్లగా నడవడంలో శనిగ్రహం కన్నా మెల్లగా నడవగలిగినటువంటిది, అందంగా నడవగలిగినటువంటి నడకలు నీకున్నాయి. కాబట్టి మందగతి నీకుంది. మందగ్రహమైనటువంటి శనిగ్రహం మమ్మల్ని ఏం చేస్తుందమ్మా? నీ పాదాలు పట్టుకుని ఉండగా తమస్సుల పాలిట, చీకటి పాలిట, అజ్ఞానం పాలిట, అవిద్య పాలిట, అయోమయం పాలిట నీవు అగ్ని కాంతి, రాహువు కేతువు నువ్వై ఉన్నావు. నీ పాదములు మేం పట్టుకుని ఉండగా మమ్మల్ని రాహువు కేతువు ఏం చేస్తారమ్మా? మమ్మల్ని ఏం చేయలేరు. కాబట్టి తల్లి 9 గ్రహములు నువ్వై ఉండగా 9 గ్రహముల యొక్క కాంతిని అటువంటి లక్షణాలని తిరస్కరించగలిగినటువంటి లక్షణములు నీలో ఉండగా నీ పాదములను పట్టుకున్న వాడిని ఆ నవగ్రహాలు ఏం చేస్తాయమ్మా అన్నారు. దీన్నే మీరు శైవ సిద్ధాంతంలోకి తీసుకొస్తే ఆ నవగ్రహాలు కాళహస్తీశ్వరుడికి కవచమై ఉన్నాయి. కాళహస్తీశ్వరుడి పాదాలు పట్టుకున్న వాడిని గ్రహాలు ఏం చేస్తాయండి? గ్రహాలు కూడా ఏం చెయ్యలేవు. అందుకే నేను ఈ మాట చెప్పినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. జ్యోతిషము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జ్యోతిష్యము అంటే వేదమునకు ఉపాంగముగా అది ఎక్కడుంటుంది అని అడిగారు. అది నేత్రస్థానంలో ఉంటుంది. నేత్రస్థానం అంటే నేత్రం ఏం చేస్తుందండి? దూరంగా ఉన్నది చూస్తుంది, చూసి చెప్తుంది అదిగోనయ్యో అక్కడ దూరంగా అదిగో ఆ ట్యూబ్లైట్ వెలుగుతోందని చెప్తుంది. కన్నొక్కటే చూడగలదు దూరం. జ్యోతిష్యం ఉపాంగమై నేత్రస్థానంలో ఉంటుంది వేదానికి.
కాబట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందంటే దూరంగా రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది. ఇలా జరగబోతోంది, ఇలా జరగబోతోంది అని చెప్తుంది. ఇలా జరగబోతోంది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ దేన్ని ఆధారం చేసుకుని నువ్వు చెప్తున్నావు? గోచారాన్ని బట్టి చెప్తావు. గ్రహములు ఆయా సమయములలో ఏ స్థానములో ఉన్నాయి, ఏ స్థానములతో ఉన్నటువంటి గ్రహములతో కూడి ఉన్నాయి, ఏ గ్రహములు ప్రధానమైనవి బలహీనంగా ఉన్నాయి, ఏవి బలంగా ఉన్నాయి, ఏవి ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలా కదులుతున్నాయి, ఎన్నాళ్ళు ఇలా కదులుతాయి, దీని గోచారం ఏమిటి, దీనికి ఏ ఫలితాలు వస్తాయి, నువ్వు రాశి చక్రాన్ని చూసి చెప్తున్నావు. కానీ ఇలా రాశి చక్రం చూసి చెప్పినటువంటి జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి? విశేషమైనటువంటి భగవదుపాసన ఉన్నవాడి ముందు జ్యోతిషమేమీ చెయ్యలేదు. నేను మీకు పరమ యథార్థం మనవి చేస్తున్నాను. నేను ఇంత మాత్రం చేత జ్యోతిషాన్ని చిన్నతనం చేశానని మీరు అనుకోకండి. 10 కోట్ల మందిలో ఒక్కడుంటాడు ఆ స్థాయి ఉపాసకుడు, అతనికి మాత్రమే ఈ మినహాయింపు, అందరికీ ఉంటుందని మీరు అనుకోకండి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీకు నేను ఒక ప్రయత్నం చేస్తాను దీన్ని మీకు చూపించడానికి. శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన తిమ్మరుసు ఇద్దరూ ఉన్నారు కాబట్టి రాజుగా మంత్రిగా ఎంతమంది శత్రువులు, ఎంతటి వ్యూహాలు వాళ్ళ ముందు పటాపంచలైపోయాయి. ఇటువంటి స్థితిలో కృష్ణదేవరాయల వారికి జాతకంలో కుహుయోగం వచ్చింది. ఆ కుహుయోగం వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాయల వారికి ప్రమాదం వస్తే రాజ్యం కబళింపబడుతుంది. అది పరమ శక్తివంతమైన హైందవ సామ్రాజ్యం. ఆ హైందవ సామ్రాజ్యం కబళింపబడిందా, శత్రువులు బహమనీ సుల్తాన్లు, హైందవ సంస్కృతి నశించిపోతుంది. దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాన్ని బలవత్తరంగా ఉంచాలి. ఎలా ఉంచాలి? ఒక ఆయన ఆలోచించాడు, లెక్కలు కట్టాడు జ్యోతిషాన్ని. రాయల వారు వెళ్ళిపోయే సమయం వచ్చేస్తోంది గ్రహాల రీత్యా. ఇప్పుడు రాయల వారిని కాపాడాలి. ఎలా కాపాడతానన్నాడు. ఆయనే వ్యాసతీర్థులు, దైత్యమత ప్రవర్తకాచార్యుల వారు. ఆయన విజయనగరం వెళ్ళి రాయల వారిని పిలిచారు. ప్రమాదకరమైనటువంటి అత్యంత కీడుతో కూడినటువంటి యోగం వస్తోంది. ఆ సమయంలో నువ్వు సింహాసనం మీద ఉండవద్దు. ఎవరు సింహాసనం మీద ఉంటే వాళ్ళకి ప్రమాదం. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఎవ్వరికీ తెలియకుండా, బయటికి వెళ్లకుండా నాకు పట్టాభిషేకం చేసేయన్నారు. కృష్ణదేవరాయల వారు ఆయన్ని నమ్మి తను సింహాసనం దిగిపోయి తన కిరీటం వ్యాసతీర్థుల వారికి పెట్టేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసేశారు. వేదమంత్రాలతో చేసేస్తారండి పట్టాభిషేకం. నే చేయలేదండి అంటే కుదరదిహ. కాబట్టి పట్టాభిషేకం చేసేశారు. కూహుయోగం వస్తుండగా ఆ సింహాసనం మీద ఉన్నవాడి మించి పెడుతోంది. ఆ చక్రవర్తికి, ఆ మహారాజుకు వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు ఆ సింహాసనం మీద? వ్యాసతీర్థులున్నారు. ఆ పేరులో ఉన్న రాయలు తనకి కలుపుకున్నారు. వ్యాసరాయల వారు అయ్యారు. అప్పటి వరకు ఆయన పేరు వ్యాసతీర్థులే. ఆయన సింహాసనం మీద ఉండగా కూహుయోగం ఏమీ చేయలేకపోయింది. విజయనగరాన్ని కానీ వ్యాసతీర్థుల్ని కానీ ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్టమైన కాలం జారిపోయింది. కృష్ణదేవరాయ మళ్ళీ తీసేసుకో సింహాసనం అని కూర్చోపెట్టి మళ్ళీ కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేశాడు వ్యాసరాయల వారు. ఆయనే మనకి వెంకటాచల క్షేత్రంలో స్వామి పుష్కరిణికి వెళ్ళేటప్పుడు, ఇవాల్టి రోజున మీరు ఇలా పుష్కరిణికి వరాహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఆ మలుపులో ఉన్నటువంటి ఎడంచేతి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ప్రతిష్ఠ చేసిన వారు వ్యాసరాయల వారే. ఆయనే ప్రతిష్ఠ చేశారు. అంత గొప్ప శక్తిని నిరూపించి చూపించారు లోకంలో. అమ్మవారి అనుగ్రహం అంటే మాటల కింద ఉండదండి. దాని ముందు ఇక మిగిలినవి లెక్క కట్టి ఫలితాలు ఇస్తాయని మీరు చెప్పడం కుదరదు. ఉపాసన శక్తి అలా ఉండగా, అమ్మవారి పాదములు అలా పట్టుకుని ఉండగా వాడికి రమ్మంటే రావడానికి కుదరదు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. ఏం చేయగలిగాడు యమధర్మరాజు గారు?
అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురతిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదస్కందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అని ప్రణిపాతం చేసేశారు శంకరాచార్యులు వారు ఆ ఘట్టానికి. అంత భక్తి అంత పూనిక నీకుంటే నీ గ్రహములు కూడా ఏం చెయ్యలేక అలా చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాయి ఫలితాలు ఇవ్వకుండా. అలా వెళ్ళిపోగలిగినంతటి శక్తి నీ యందు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ శక్తి అమ్మవారి ఇస్తుంది. వాడి జోలికి వెళ్ళకంటుందంతే, పక్క నుంచి వెళ్ళిపోవలసిందే. అంతటి శక్తి అమ్మవారి పాదములలోంచి వస్తోంది. ఆవిడ పాదములు పట్టుకుని ఉండగలిగావా సామాన్యముగా ఇవ్వగలిగినటువంటి ఫలితములను గ్రహములు కూడా నీ యందు ఇయ్యలేవు. తారుమారవుతాయి ఫలితాలు, శుభాలు ఇచ్చి వెళ్ళిపోవలసిందే. అది అమ్మవారి అనుగ్రహం అండి. అందుకనే మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గ్రహాలు లొంగడం ఏమిటండి, అమ్మవారు లొంగిపోయింది తెలుసా అండి. అమ్మవారు లొంగిపోయింది స్వయంగా. శృంగగిరి పీఠానికి ఉగ్ర నృసింహభారతీ స్వామి వారిని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు. ఆయన ఎంతటి పీఠాధిపత్యం చేసిన మహానుభావుడంటే ఆయన ప్రతిరోజు కేవలం కాకరాకులు తినేవారంతే. కాకరాకులు ఒక్కటి తిని 24 గంటల్లో 20 గంటలు తపస్సు చేస్తే అనిమాది సిద్ధులన్నీ ఆయనకి వశమైపోయాయి. ఆయన వచ్చి నిలబడితే ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. మీకు అంతవరకు ఎందుకండి, ఇప్పటికీ మీరు శృంగేరి వెడితే శత్రు సైన్యం వచ్చేస్తోంది, శారదాదేవి యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి అమ్మవారికి ఉన్నటువంటి నగలను ఎత్తుకుపోవడానికి వచ్చేస్తున్నారంటే శృంగగిరి పీఠాధిపతులు బయటికి వచ్చి ఒక చోట నిలబడి, నేను యుద్ధం చేయడం ఏమిటి, సన్యాసిని నేనేమి యుద్ధం చేస్తాను, నేను చెయ్యక్కర్లేదు యుద్ధం, ఈయన చూసుకుంటారని చెప్పి ఒక గడప దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా 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 అన్నారు. అంటే దాని మీద కూర్చో గణపతి కూర్చున్నారు. ఇప్పటికీ తోరణ గణపతి అంటారు. మీరు శృంగేరి లోపలకు అడుగు పెట్టాలంటే పీఠంలోకి ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టెడతారు. శృంగేరి పీఠంలోంచి బయటికి వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి బయటికి ఎడతారు. ఇన్ని వేల మంది శత్రు సైన్యం శృంగేరి పీఠంలోకి వెళ్ళలేకపోయింది ఆయన ఆ పైన కూర్చుని ఉండగా. సనాతన ధర్మంలో చూపించారండి శక్తి అంటే ఏమిటో, ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు. వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు ఎక్కడ నిలబడతాయి? ఆ ఉగ్ర నృసింహభారతీ స్వామి వారు మహాపురుషుడు, అసలు అనితర సాధ్యమైనటువంటి శక్తి సంపన్నత పొందారు ఆయన. ఆయన ఒకసారి మధురై వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి. ఆయన వెళ్ళి అమ్మవారిని చూసి అన్నారు, మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చన చేస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మేమే చేస్తాం పూజ మీ తరపున కూడా, మీరు అలా నిలబడండి నమస్కారం చేస్తాం అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏం మేము ఎందుకు వెళ్ళకూడదన్నారు. సరే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన మాటలు ఏవో చెప్పారు. ఇప్పుడు ఆ ఛాందసం గురించి నేను మాట్లాడను, అందుకని మీరు వెళ్ళకూడదు మేమే పూజ చేస్తాం అన్నారు. ఆహా మీరే చేస్తారా, మేము వెళ్ళకూడదా అమ్మవారి పూజకి అన్నారు ఆయన. అని ఏదో కొబ్బరికాయలా తిండి అన్నారు. శిష్యులో కొబ్బరికాయ తెచ్చారు, లోపలికి ఎడుతున్నారంటే పూజకి తీసుకొచ్చారు. ఆయన చేత్తో కొబ్బరికాయ పట్టుకుని మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్నటువంటి కళలన్నీ కొబ్బరికాయలోకి వెళ్ళిపోయాయి. ఆయన మీనాక్షి గుళ్ళో ఉందో నా చేతి కొబ్బరికాయలో ఉందో చూసుకొని పట్టుకెళ్ళిపోయారు. తన విడివిడి పట్టుకెళ్ళిపోయి పీఠం మీద కూర్చోబెడితే ఆ కొబ్బరికాయ కొన్ని వేల వోల్ట్ల బల్బులు పెట్టినట్టు ప్రకాశించేసింది. ఆయన కూర్చుని కొబ్బరికాయకి పూజ చేశారు. మధుర మీనాక్షి గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయిందండి, ఆయన ఉన్న విడికి వెళ్ళిపోయింది. అర్చకులు పూజ చేద్దామని కూర్చున్నారు. అమ్మవారి విగ్రహం బొగ్గులైపోయింది. లేదు కళ, ఒక్క కళ లేదు. హడిలిపోయారు. అమ్మ బాబో ఇది ఉగ్ర నృసింహభారతి అంటే అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ తప్పైపోయింది, ఇన్ని లక్షల మందో మీనాక్షి దర్శనానికి వస్తారు, మీరు కొబ్బరికాయతో శృంగేరి పట్టుకెళ్ళిపోతే ఎలాగా, అందుకని మీరు దాన్ని మళ్ళీ అందులోకి పెట్టేసేయండి అన్నారు. సరే వదిలేస్తాం, బుద్ధి వచ్చింది కదా అని ఆయన మళ్ళీ వచ్చి కొబ్బరికాయని పట్టుకుని మళ్ళీ మంత్రం చదివారు. ఇందులో ఉన్నటువంటి కళలన్నీ మళ్ళీ అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. సనాతన ధర్మం అంటే అదండి. సనాతన ధర్మం అంటే మాటలు కాదు, అదేమి షో కాదు, చూపించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది చూపించారో దాని శక్తి ఏమిటో. అమ్మవారే ఇన్ని బ్రహ్మాండములకు నాయకి, తన కనుబొమల యొక్క కదలికలతో లోకాన్ని పరిపాలించగలిగిన తల్లి తనని ఉపాసన చేసినటువంటి భక్తులకు లొంగిపోయి కొబ్బరికాయల్లోకి వెళ్ళిపోయింది.